కడప జిల్లా పోట్లదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో తనిఖీలు చేయడానికి పోలీసులు వెళ్లారు. సెర్చ్ వారెంట్ ఉందా అని సీఎం రమేష్ నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారు. ప్రస్తుతం సీఎం రమేష్ అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కడప జిల్లా పోట్లదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో తనిఖీలు చేయడానికి పోలీసులు వెళ్లారు. సెర్చ్ వారెంట్ ఉందా అని సీఎం రమేష్ నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారు. ప్రస్తుతం సీఎం రమేష్ అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. నరేంద్ర అని ఫేమస్ ఉన్నాడు సార్ ఉన్నాడు బాగుండండి చెప్పి కదా తెప్పించలే పోలీసుల సోదాలకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు కడప నుంచి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ప్రతిభ, ఈ రోజు తెల్లవారు 6:30 గంటల సమయంలో పోలీసులు సీఎం రమేష్ ఇంటికి చేరుకున్నారు. సీఎం రమేష్ ఇంటికి చేరుకోగానే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అనుమతించకుండా సీఎం రమేష్ గారికి పోలీసులు వచ్చారని తెలపడంతో సీఎం రమేష్ గారు వచ్చి ఎందుకు ఇంతమంది వచ్చారు మా ఇంటి దగ్గరికి ప్రశ్నించడంతో ఇంట్లో సర్చ్ చేయాలా మేము సర్చ్ అని అడగడంతో సర్చ్ వారెంట్ ఉందా అని సీఎం రమేష్ గారు ప్రశ్నించడం జరిగింది. అక్కడ కొంత వాగ్వివాదం జరిగిన తర్వాత సర్చ్ వారెంట్ లేదంటే సర్చ్ వారెంట్ లేనిది నేను ఇంట్లోకి అనుమతించాను అని చెప్పి సీఎం రమేష్ గారు చెప్పారు. ఈ సందర్భంలో పోలీసులు వెనుదిరిగి వాళ్ళ ముఖ్య అనుచరులు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి కూడా సీఎం రమేష్ గారు ఒకటే ఆరోపిస్తున్నారు, ఎలక్షన్స్ మూమెంట్ లో కేవలం ఈ ప్రతిపక్షము కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఈ మధ్యనే 2 రోజుల క్రితం పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ ఇంటి పైన కూడా ఐటీ దాడులు జరిగినాయి. ఆ సందర్భం కూడా సీఎం రమేష్ గారు ఐటీ దాడి అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఎంత అమౌంట్ దొరికింది, అన్ని ఛానల్స్ భారీగా నగదు పట్టివేతాన్ని వస్తుంది, మీరు ఎందుకు ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు, ఈ జిల్లాలో మేము అత్యధిక సీట్లు గెలవబోతున్నామనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కలిసి మమ్మల్ని ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని చేస్తున్నారని సీఎం రమేష్ గారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా పోట్లగుర్తిలో పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ మధు. తెప్పించలే
చెప్పునా నరేంద్ర అని ఫేమస్ సార్ పంపించాను సార్ ఉన్నారా సార్ ఉన్నారు కదా మనం వచ్చిన ఉన్నాడు సార్ ఉన్నాడు బాగుండండి సాక్షి చెప్పి కదా తెప్పించలే చెప్పునా పోలీసుల సోదాలకు సంబంధించి సీఎం రమేష్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో మాట్లాడడానికి. రమేష్ గారు, ఎన్నికల సమయంలో ఈ సోదాలను మీరు ఎలా చూస్తారు? ఉదయం 6 గంటలకే నేను రాత్రి 1:30 వచ్చి పడుకున్న లోపల ఉదయం 6 గంటలకు వచ్చి పోలీసులు వచ్చారని చెప్పేసి మా ఇంట్లో పనిచేసే అబ్బాయి తలుపు తెరిస్తే డోర్ తీశాను. నేరుగా కిందికి వస్తే దాదాపు 34 మంది పోలీసులు ఉన్నారు. ఏంటి అని అడిగాను. సర్చ్ వారెంట్ ఉందా లేకుంటే ఇల్లు చెక్ చేయాలి సార్, మొత్తం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నారు. అలా కాదు కదా, సర్చ్ వారెంట్ ఉండాలి కదా అన్నారు. లేదు మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్ ఉన్నాయన్నారు. ఎస్పీతో కూడా మాట్లాడాను. లేదు వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ, ఎగ్జామ్ కంటిన్యూ అన్నారు. ఓకే చెక్ చేసుకుని అని చెప్పి పంపించాను. ఒక 1 అవర్ అంతా చెక్ చేసుకుని వచ్చారు. అక్కడ అడిగాను ఏంటి మళ్ళీ చెప్పండి అని. వాళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్ మాకు ఎవరు ఇన్స్ట్రక్షన్ చెప్పలా. వారి అక్కడ చేసే దాన్ని బట్టి చూస్తే ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఇప్పుడే నాకు, ఎందుకంటే నేను ఇంట్లోనే ఉన్నాను కదా, అప్పటి నుంచి మీడియాలో అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడే కాదు, మా ఊరంతా కూడా చెక్ చేస్తున్నారంట. ప్రతి ఇల్లు ఉండదు. నాకు సంబంధించిన స్నేహితులు కానీ, బంధువులు కానీ, నా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, నా డ్రైవర్లు కానీ అందరి ఇల్లు కూడా చెక్ చేస్తున్నారంట. ఇప్పుడే నేనంటే మిగతా మీడియా కూడా చెప్పలేదు. వాళ్ళు నాకు వచ్చిన సమాచారం కంటిన్యూగా ఫోన్లో ఉన్నా. ఇప్పుడే వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే మిగతా అన్ని ఇల్లు కూడా చెక్ చేస్తున్నారంట. అంటే కేవలము ఎలక్షన్ కమిషన్ ఇతను ఇంపార్టెంట్ లీడరు, ఇతను చేయాలని చెప్పేసి విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ, అమిత్ షా డైరెక్షన్ లో ఎలక్షన్ కమిషన్ ఉంది. ఆ ఎలక్షన్ కమిషన్ పోలీసులకు చెప్పి మా దగ్గర ఈ మాదిరి ఎలక్షన్ వరకు కేవలం వాళ్ళు ఏంటంటే ఒక సంచలనం సృష్టించాలా, ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేయాలా. లేదంటే ఉదయప్పుడు 3 గంటల నుంచి నాకు ఇదే పని, ఈ 2 గంటల నుంచి. అంటే లేకపోతే నేను క్యాన్వాస్ పోయేవాడిని, నలుగురితో మాట్లాడేవాడిని, 4 విషయాలు చూసుకునేవాడిని. ఈ విధంగా చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ జబ్బు సంస్థ అయిపోయింది. వాళ్ళ డైరెక్షన్, వీళ్ళ యాక్షన్. అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని అంటున్నారా? కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వం కూడా కాదు, క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళ డైరెక్షన్ లోనే పనిచేస్తుంది. నేను ఒక రెస్పాన్సిబుల్ పార్లమెంట్ మెంబర్ గా చెప్తున్నా. ఎందుకంటే ఏంటండి, ఎక్కడ ఒక తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తారా అంటే అర్థం కావట్లేదు ప్రజలకి. క్యాండిడేట్లు ఊర నరసింహారెడ్డి, నిన్న సుధాకర్ యాదవ్, మొన్న అక్కడ బీదా మస్తాన్ రావు ఎంతమంది చేశారు? మాగంటి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేస్తారు, వైసీపీలో పోతే చేరా. అంటే ఏంటంటే ఆయన భయపెట్టే కదా మీరు వైసీపీ పెట్టడానికి మార్చింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే నిన్న గుంటూరులో నాని, ఆయన ఎవరు? తెలుగుదేశం సీనియర్ నాయకుడు. అంటే ఎలక్షన్ వరకు కేవలం డిస్టర్బ్ చేయాలి. ఇంకా రకరకాలుగా చేస్తారు. ఏం చేస్తారో చెప్పబో, నేను మాకు ఇక్కడ రూమర్స్ వస్తున్నాయి, ఏం చేస్తారో వైసీపీ వాళ్ళు చెప్పనండి. హలో, ఓకే. అయితే ఈ సోదాల విషయానికి సంబంధించి చంద్రబాబు దృష్టికి వెళ్ళిందా అండి ఈ రోజు ఉదయం నుంచి ఇలా జరుగుతుందని? తెలియదండి, నాకు ఆ విషయం తెలియదు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళ రూమర్స్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా మహిళలు, ప్రజల స్పందన ఉంది తెలుగుదేశానికి, మనకు ఎక్కడ డిపాజిట్ కూడా రావు, ఇదే విధంగా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది, అరాచకం సృష్టించాలా, దానికి ఏంటి ప్లాను? మన లోటస్ పాండ్ లో కూర్చున్న కుట్ర, ఆడ కూర్చుని ఎవరు? ఎలక్షన్ కమిషను, అక్కడ తెలంగాణ ప్రభుత్వము, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కూర్చొని
దానికి బీజేపీ తోడు. వీళ్ళందరూ కూర్చొని ప్లాన్ చేసి ఏదో ఒక విధంగా సానుభూతి తెచ్చుకునే పనులు చేయాలి. సానుభూతి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఆ కోడి కత్తి మాదిరి చేసుకోవాలా? ఆ రోజు ఫెయిల్ అయినాము, ఈ రోజు ఈసారి ఫెయిల్ కాకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కండువాలు వేసుకుని తెలుగుదేశం జెండాలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో ఏదో ఒక అక్కడ పోయి ఒక అలజడి సృష్టించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఏదో చేసినట్లు, అక్కడ తోసినట్లు, ఆయన సురసత్తి పడిపోయినట్లు, లేదంటే ఏ విధంగా చేయాలా? విజయమ్మని చేయాలనా, లేకపోతే షర్మిలాని చేయాలనా, జగన్మోహన్ రెడ్డి చేయాలనా, లేడీస్ చేస్తే ప్రజల సింపతి వస్తుందా, జెంట్స్ లేదు పార్టీ అధ్యక్షులు చేస్తే వస్తుందని ఈ రకాల ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఏ విధంగా సరే ఎలక్షన్ డిస్టర్బ్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. అంటే రమేష్ గారు, సెర్చ్ వారెంట్ గురించి మీరు పోలీసులను అడిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది? అంటే సెర్చ్ వారెంట్ లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ అయినా ఎవరైనా సరే సెర్చ్ వారెంట్ లేకుండా లోపలికి అనుమతించారు కదా, మీరు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మా విలేజ్ అంతా వన్ సైడ్ అండి, 5,500 ఓట్లు వన్ సైడ్. ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా చెక్ చేస్తున్నారు. కోట్లదుర్తి గ్రామము 5,500 ఓట్లు, ఇక్కడ వన్ సైడ్. రాష్ట్ర హిస్టారికల్ గా చూస్తే ఇది వన్ సైడ్ విలేజ్ కాబట్టి ఇక్కడ ప్రతి గ్రామంలో భయభ్రాంతులు చేస్తున్నారు. ప్రతి ఇంటికి పోలీసులు కూడా చెక్ చేస్తున్నారండి. ఓకే, మా ఇల్లే కాదు, మా గ్రామంలో ప్రతి ఇంటికి చెక్ చేస్తున్నారంటే ఓటర్స్ ను భయభ్రాంతులు చేయడమే కదా. ఓకే, కేవలం ఇది ప్రచారాన్ని అడ్డుకోవడానికి మాత్రమే, మీ షెడ్యూల్ ని మొత్తం డిస్టర్బ్ చేయడానికి మాత్రమే సోదాలని అనుకుంటున్నారా మీరు? మమ్మల్ని ప్రచారాన్ని అడ్డుకోవడానికి, మమ్మల్ని భయపెట్టడానికి, అలాగే మా వర్క్ను డిస్టర్బ్ చేసేదానికి, ఇంకొకటి ఇవన్నీ చూసి ప్రజలు ఎక్కడెక్కడ నాయకులు కూడా భయపడాలని ఉద్దేశం చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుంది, బాల్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే, అది వాళ్ళకే తగులుకుంటుంది. ప్రజలు ఇప్పుడు ఎంత సానుభూతి వచ్చింది దీంట్లో? ఎందుకు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారు? ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పథకాలు చేసిన దానికి టార్గెట్ చేస్తున్నారని చెప్పి ప్రజల కోసం చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మీకు తదుపరి కార్యాచరణ ఏంటి రమేష్ గారు? తదుపరి కార్యక్రమం ఇవి చేసినటువన్నీ కూడా మీ ద్వారా పబ్లిక్ లోకి తీసుకోవడం, మీడియా ద్వారా పబ్లిక్ లోకి తీసుకోవడం. ఓకే, మీరే దీనికి సాక్ష్యం. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. ఫేమస్ ఉన్నాడు సార్.